వేములవాడలో ఉగాది నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఏర్పాట్లపై అధికారులతో కలిసి ఆర్డీఓ సమీక్షించారు. ఆస్తి పన్ను వసూలుకు కరీంనగర్లో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మొండు బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేసి మున్సిపల్ పరంగా సేవలు నిలిపివేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం 52 కోట్ల ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 62% మాత్రమే పన్ను వసూలైంది. పన్ను వసూలుకు గత కొద్ది రోజులుగా మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్తో బకాయిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. రెడ్ నోటీసులు జారీ చేసి బకాయి పన్ను వసూలు చేస్తున్నారు. రెడ్ నోటీసులు ఇచ్చిన బకాయి చెల్లించని వారి ఆస్తులు సీజ్ చేయడంతో పాటు నల్ల కనెక్షన్ తొలగించి మున్సిపల్ సేవలు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఓ థియేటర్, పార్క్, పలు షాపులు, ఇళ్లను సీజ్ చేశారు. నల్ల కనెక్షన్ను తొలగించారు. 100% పన్ను వసూలు లక్ష్యంగా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. పన్ను చెల్లించేందుకు ఇంకా 4 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆస్తి పన్ను బకాయి చెల్లించి మున్సిపల్ సేవలు పొందాలని అధికారులు కోరుతున్నారు. లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన ఆర్డీఓ గారికి, తర్వాత ఇతర అధికారులందరికీ కూడా, జిల్లా అధికారులందరికీ కూడా మా యొక్క స్వాగతం, నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంలో మనకు ఉగాది నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు జరుగుతాయి. 8 రోజుల పాటు. ముఖ్యంగా